సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. City Mall, City Mall, City Mall, City Mall. మొన్న దసరాలో జరిగిన ఈవెంట్ చూసి ఓ మనిషిలా మారాను సార్. ప్రతి ఒక్కరిని ప్రేమించడం మొదలుపెట్టాను సార్. ఎంతలా ప్రేమిస్తున్నానంటే ఆఖరి మావిడి తెలియకుండా అలా ప్రేమిస్తూనే ఉన్నాను సార్ అందరినీ. నాతో పాటు 10 మంది మార్చాలి నా కోరిక సార్. నా ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదు, ఆడు కూడా మార్చాలి అర్జెంట్ గా. ఏంట్రా డల్గున్నావు? ఏమైంది? నాకు హెల్ప్ చేయాలి, చేస్తావా? ఏ హెల్ప్ కావాలరా? నువ్వు చేస్తావు చెప్పు. చేస్తాను రా. ప్రామిస్ చేస్తాను చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? నన్ను ప్రామిస్ చేయమంటున్నావా? మొన్న దసరా ఏంటి చూసా కదా, మళ్ళీ ప్రామిస్ నువ్వు. సరే ఒక 50,000 డబ్బులు లేవు. ఇప్పుడే కదరా ఫ్రెండ్షిప్ దసరా ఈవెంట్ చూసానన్నా. దసరా ఈవెంట్ స్టార్టింగ్ లో చూసాను కొడుకున్నప్పుడు, అంతే. తర్వాత టీవీ కట్టేసా. తెలుసురా మీరు ఎవరు హెల్ప్ చేయరని చెప్పండి. ఏం మ్యాటర్ అని చెప్పింది? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సమయాన్ని పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుండరా? ఏ నువ్వు చెప్పిన జోక్ అటు చెప్పుకో, నవ్వుకుందాం కూడా పక్కన వెళ్ళలేడరా. నిజంగానే సీరియస్ గా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో ఇప్పుడు లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటా. అది జోక్ ఉందా నీకు? నువ్వు ఒక అమ్మాయిని చేసుకుని అమ్మాయికి లైఫ్ ఇస్తానంట. హెల్ప్ చేస్తాను రా. ఎందుకు తెలుసా? ఒక అమ్మాయికి లైఫ్ ఇస్తుంది కాదు, మిగతా అమ్మాయిని వదిలేస్తా కదా, అందుకు లైఫ్ ఇస్తాను. ఫోన్ చేయ అమ్మాయికి ఒకసారి. సిగ్గుందా శరమందా అసలు నీకు? నన్ను కలిసి మళ్ళీ ఫోన్ చేస్తారా? ఎవరు రా తిడుతుంది? అరే గీతకు చేస్తారా? సీత సారీ మర్చిపోయా. హలో నేను వస్తున్నా ఇప్పుడు. నీ మాడతా. హలో, ఎమోషనల్ ఫీల్ అవుతుంది చెప్పరా. ఏం అడుగుదమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఈరోజు నైటే మనం లేచిపోతున్నాం. మా ఫ్రెండ్ తీసుకొస్తున్నాం, మనం లేచిపోతున్నాం. ఓకేనా? అదే మీ అందరు లేచిపోతున్నారు, కంగారు పడద్దు. చాలా బాధగా ఉందిరా. దేనికిరా? నేను లేచిపోతే మా ఇంట్లో ఏమన్నా మమ్మీ డాడీ బాగా ఏం ఫీల్ అవ్వరు. నీకు పిల్లలు చాలా నరకం అనిపిస్తున్నారు. పెళ్లి చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి రష్మి పరిస్థితి? నాకు వదిలే నేను చూసుకుంటా. అదే నాకు వదిలేస్తే నేను జాతి చూసుకుంటా అన్నాను. అవసరం మంచి లాయర్ని చూడు. దేనికిరా? పిల్లలు 2 నెలలు డైవర్స్ ఇచ్చి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాను. పద. అమ్మాయి ఇల్లు ఇదేరా అని ఇల్లు. నువ్వు టెన్షన్ పడుతున్నావు, లోపలికి వెళ్తే దొరికిపోతావు. నేను చూసి వస్తా ఇంట్లో ఉన్నా లేదు. ఓకే చూడు. రిలాక్స్ కూల్. ఓ మై గాడ్, లోపల అమ్ముందిరా. దానికి అసలు అమ్మాయి లేదురా. మరి లోపల ఎవరు తిరుగుతున్నారు శారీ కట్టుకుని? అదేరా నీ గర్ల్ ఫ్రెండ్. లవ్ ఇస్ బ్లైండ్ అని అనగానే బెండ్ అని వినలేదురా. వెళ్ళి లోపలికి వెళ్ళి తగలట్టుకోండి రా. ప్రేమించే కదా ఏ చేద్దాం. వెళ్ళు. అంత సిరగ్గా చెప్తావు. మరి బాగుంది. మరి ఎమోషనల్ చెప్తారు మరి. వాళ్ళ నాన్న ఈ ఏరియాకే పెద్ద రౌడీ. 24 hours డ్రింక్ లో ఉంటాడు. ఇప్పుడు అసలు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి బయటికి వచ్చే లోపు వాళ్ళ నాన్న ఒకవేళ వస్తే గనక 3 సార్లు మియావ్ నేను వచ్చేస్తాను. అర్థమైందా? ఏం చేస్తావు? ఆ లాన్ రాగానే నువ్వు 3 సార్లు మియావ్ అంటావు, నేను పారిపోతావు, నువ్వు దొరికిపోతావు. నీకు దండం పెడతారా? నీకేంటి 3 సార్లు మియావ్ అనాలి కదా? అంతే. నువ్వు లోపలికి వెళ్ళు. మియావ్ ఏంట్రా? ఊరికే టెస్ట్ చేసి అలట్టుకున్నా లేదా అని చెక్ చేసేది. మియావ్ ఒకసారి అన్నా. చాలింగ్. నీకు తెలుసుగా మా నాన్న తాగబోతూ పైగా రౌడీ అన్నాడు. అందుకే బయట మా ఫ్రెండ్ ని పెట్టాను. వీళ్ళు మీ నాన్న వచ్చేలోపు అన్ని సర్దిసుకొని వెళ్ళిపోతాం. మొత్తం ప్యాక్ చేయి. సుధీర్, బీరువాలు 10,000 ఉన్నాయి, తెమ్మంటావా? నీ రూపాయి నాకు వద్దు. నా కష్టార్జితం నేను పోషిస్తే అవసరం అయితే. అంతేనా? చిల్లు గవ్వ కూడా తీసుకొని దగ్గర నుంచి చదవైందా? ఓకే, ఇవి కూడా తీసేస్తాను. అయ్యించు, దాటితో పని ఉంది. బిందెందుకే? అంటే మా అమ్మ కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకుంది. నన్ను కూడా కాపురానికి వెళ్ళినప్పుడు ఇది తీసుకొని వెళ్ళింది. ఎక్కడికి? కాపురానికి. కాపురానికి రా. అటుపక్క వెళ్తున్నావేంటి? అది మా ఇంటి నేను 3 సార్లు మేము అనుకుని వెళ్ళకూడదా?
నీ పర్మినెంట్ రా. అది కాదు సార్, కొంచెం అడ్రస్ చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత వస్తా సార్. మేమెందుకు వస్తారా అప్పుడు అక్కడి నుంచి రైట్ తీసుకున్న లెఫ్ట్ లో ఎందుకు వస్తుందా? అక్కడి నుంచి లెఫ్ట్ కి వచ్చేస్తాం కదా. ఏంట్రా మాట్లాడితే అంటే ఆడుకుంటున్నాడేమో. ఇంకొకసారి మేము అనాలి సార్. అంటే నేను హైదరాబాద్ వచ్చాను సార్, నా ట్రైన్ లో లగేజ్ అది పోయింది సార్. పోతే నన్ను ట్రైన్ ఛార్జీలు డబ్బులు లేదు సార్, కొంచెం ఉంటే ఇస్తారా? ట్రైన్ ఛార్జీలుగా? అవును సార్. నీకు ఒక్కడిగా వచ్చేయండి. నీవు సెలవు సావండి మీరు. ఇదిగో డబ్బులు తీసుకో. అమ్మా అమ్మా రావట్లా. నాన్న అమ్మా తాగొచ్చావా? నా చిట్టి తల్లి, నా తల్లెలు, నా తల్లి అక్కడ బిందె ఎందుకు పెట్టామ్మా? అంటే అమ్మిచ్చిన బిందె కదా నాన్న, అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఆ బిందె అంటే ప్రాణం అమ్మ నాకు. అవునా? నా చిట్టి తల్లి జాగ్రత్త అమ్మా. ఏ పూల తోటలో దూరానన్నా? మన పెరట్లోకి నాన్న. సరే నాన్న, జాగ్రత్త బిందె, జాగ్రత్త తల్లి. మియా 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 వేడి ఒరే మంచ కింద పెట్టరా. మియా బయట పెట్టరా. ఏమైందిరా? నీ అయ్యా 3 సార్లు అడమన్నా, 3 సార్లు అడమన్నా, 30 సార్లు అడుగుతున్నావు. ఏమర్థమైంది? ఈ బిందిరికి పోయింది, ఆ బింది ఫస్ట్. అమ్మా నా చెయ్యిరికిపోయిందా బా? చెయ్యిరికిపోయిందా? అమ్మ చిట్టి, నా చిట్టి తల్లి స్నానం చేసేసా నాన్న. మీ అమ్మాయి గుర్తొస్తున్నాం నాన్న. నువ్వు స్నానం చేసావు కదా ఒక్కసారి. నువ్వు భోజనం చేయాలి. లేదు లేదమ్మా, తల్లి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ప్లీజ్ నాన్న, రావట్లేదు నాన్న. ఉంటాను నాన్న, ఇక్కడే ఉంటది. ఉంటాను కదా. ఉంటది. అలా ఉంటాడు. తీరా ఏదోటి ఆ పటకార స్కూల్ డ్రైవర్ ఏదోటి ఇవే. చిట్టల్లి అమ్మా మా నాన్న మిమ్మల్ని చూశాడంటే బాగా చంపేస్తారా బాబా. ఏం చేస్తున్నావు అమ్మా? బిందెతో ఆడుకుంటున్నా నాన్న. కింద ఒక బిందె అనేది ఇప్పుడు 2 బిందులు వచ్చేంట్రా. అంటే పెరట్ లో తీసుకొచ్చి బెడ్ మీద పెట్టాను నాన్న. పెరట్ లో బిందులు పెడితే తప్పు నాన్న. ఆ బిందు కోసి తీసుకెళ్ళిపోదామ్మా. నానా ఒక్క నిమిషం అమ్మా. ఏంటి చేతులు, కాళ్ళు, బాడీ కనిపిస్తుంది? బిందెల బొమ్మ నాన్న. బిందెల బొమ్మ ఏమి కదులుతా? కదులుతాయి నాన్న. ఏది కదలమను? బొమ్మలు కదలంటే అబ్బా భలే కదులుతున్నాయి. ఈ బిందు మొక్కం చూడాలన్నా నేను. బిందు మొక్కం చూస్తాను. చుట్టేనమ్మా, చుట్టా. ఇది బద్దలు కొట్టి మొఖం చూస్తానే. అమ్మా నాన్న, నీకు మందు తక్కువైంది నాన్న. పర్లేదు. 2 పెగ్గులు తాగు నాన్న. 2 పెగ్గులు తాగు నాన్న. ఏంటి బలవంతంగా పంపించేస్తుంది ఏంటి? బింతీరా కొంచెం. ఎక్కడ ఉందిరా? ఎక్కడ ఉంది? చిట్టల్లి ఏంటి నన్ను ఎంత లేటు అమ్మా? నేను ముఖం చూడాలంటే నువ్వు ఎందుకు చూడొద్దన్నా నాకు? ఇక్కడ కూర్చొని మందు తాగొచ్చు కదా నాన్న. లేదు నాన్న, నేను ముఖం చూడాలి. బిందులకు మాట్లాడేస్తాం. పేరు మియా మియా. రాంప్రసాద్
ఏం చేయాలరా? రే ఎన్నిసార్లు పిల్లరా? ఇప్పుడు 3 సార్లు పిలిచాను రా. అగడ్రా నువ్వు. నేను ఆటలు నేర్పిస్తూ ఉంటా సార్. ఏ ఆటలు? అమ్మ నాన్న ఆట ఎలా ఆడాలో. అమ్మా నాన్న ఆట. అప్పో అప్పో సార్, అప్పో అప్పో సొట్టాడిపోతుంది సార్, ప్లీజ్ సార్. వచ్చింది వచ్చింది సార్. ఇది రాదు సార్. సార్ అది గట్టుకుని సార్, వద్దు. వచ్చింది సార్. ఇదేంటి రాదా? ఇది ఇది వచ్చేస్తా సార్. ఇది ఎవరి బింది తెలుసా? ఎవరు సార్? మా ఆవిడ బింది. మా ఆవిడ బింది తొక్కుతారు నువ్వు? నేను తొక్కలేదు సార్. నేను ఎలా కాదురా. పద నువ్వు. లోపల పదమ్మా. లాస్ట్ లో వచ్చేసావు కదా, పారిపోకుండా మళ్ళీ ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే దసరా స్కిట్ చూసాను రా. ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే తెలిసి అందుకే వెయిట్ చేస్తున్నారా. ఇదేదో స్టార్టింగ్ 50,000 అడిగినప్పుడు చూస్తుంటే బాగుంటది కదరా. అనవసరంగా అడుగుతుంటే ఇప్పుడు ఎలా తెస్తాం? ఏముంది? అరే నువ్వే హాలీవుడ్ మూవీ నువ్వే అమెరికా మ్యాప్ నువ్వే నేను నచ్చాలే. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్స్. రోజా గారు హౌస్ స్కెట్. నాకైతే రామ్ ప్రసాద్ పంచెస్ బాగా నచ్చాయి. బాగుంది సన్నీ నీ గెటప్. అండ్ యాజ్ యూజువల్ సీను ఎంట్రీ బాగుంది. ఆల్ ద బెస్ట్. నాగ్ బాబు సార్. బాగుంది.